హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఫర్సేజ్ అనే డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మ్యాట్రిక్స్ ప్లాన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్లాన్ అనేది మనకి ప్రపంచం మొత్తం రన్ అవుతుంది. ఇందులో మనకి ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే ఉంటాయి, ఎటువంటి లాస్ ఉండదు, అలాగే ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఎందువల్ల నేను ఇలా చెప్తున్నానంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో అప్రూవ్ అయిన తర్వాత దీనిని ఎవ్వరూ చేంజ్ చేయలేరు. అంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు కూడా దీన్ని డిలీట్ చేయలేరు, మోడిఫై కూడా చేయలేరు. అలాగే ఈ కంపెనీ కొన్నాళ్ళు ఉండి క్లోజ్ అవుతుంది అనే టెన్షన్ లేదు. ఇందులో మనకు వచ్చే ఇన్కమ్ అంతా డైరెక్ట్గా మన పర్సనల్ వ్యాలెట్లోకి అయితే వస్తుంది. అలాగే ఈ ప్లాన్ అనేది ప్రపంచంలో ఇంటర్నెట్ పనిచేసినంతకాలం ఈ ప్లాన్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. సో మరి ఈ ప్లాన్ అనేది మనకి ఎథీరియం కాయిన్ అనే ఒక క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బిట్కాయిన్. బిట్కాయిన్ యొక్క ప్రైస్ ఈరోజు చూస్తే కనుక మనకి 7 lakhs పైనే ఉంది. బిట్కాయిన్ తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉంది ఎథీరియం కాయిన్. సో దీని ప్రైస్ ఇవాళ చూస్తే కనుక మనకి 17,000 నుంచి 18,000 మధ్యలో ఉంది. ప్రజెంట్ దీనికి ఉన్న డిమాండ్ బట్టి నెక్స్ట్ 2 yearsలో మనకి 1 lakh వరకు వెళ్ళొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో మరి క్రిప్టో కరెన్సీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో ఈ ప్లాన్లో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా అంటే 0.05 ఎథీరియం, ఇది మన ఇండియన్ కరెన్సీలో 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎందువల్ల ఉంటుందంటే ఎథీరియం అనేది మనకి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న రీసైకిల్ సిస్టమ్ ద్వారా లైఫ్ టైం మొత్తం మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. సో మరి ఎవరైతే ఈ ప్లాన్లో సీరియస్గా వర్క్ చేస్తారో వితిన్ 1 yearలోనే 2 crores నుంచి 3 crores వరకు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాన్ గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్లాన్ మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు 100% ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వాట్సాప్లో ఆ నెంబర్కి కాంటాక్ట్. సో ఇది ఫర్సేజ్ యొక్క అఫీషియల్ ప్లాన్ పీడిఎఫ్. ఇది ఫస్ట్ ఎవర్ 100% డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే ఇది మనకి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఇది. సో దీనికి ఏంటంటే మనకి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అని ఒక కోడ్ అయితే అసైన్ చేస్తారు. సో ఈ కోడ్ అనేది ఎప్పుడైతే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో అప్రూవ్ అయిందో ఈ ప్రోగ్రామ్ని ఎవరు మోడిఫై చేయలేరు, ఎవరు డిలీట్ కూడా చేయలేరు. సో ఇందులో మనం వేరే వాళ్ళ ఐడి మనం చూడొచ్చు, మన ఐడి వేరే వాళ్ళు చూడొచ్చు. సో ఇప్పటివరకు మోర్ దాన్ 2 lakhs అయితే ఇందులో మనకి జాయినింగ్స్ అవుతాయి ప్రపంచం మొత్తం మీద. సో మీరు ఎవరి ఐడి కావాలన్నా సరే మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. అంతేగాని ఎటువంటి చేంజెస్ మనం చేయలేము దీంట్లోని. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎంత సెక్యూర్డ్గా డిజైన్ చేశారంటే ఇందులో మనకు వచ్చే ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మన పర్సనల్ ఎథీరియం వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మన బ్యాంకులోకి మనం క్రెడిట్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాలి, కంపెనీ మన రిక్వెస్ట్ని అప్రూవ్ చేసి మన వ్యాలెట్లోకి డబ్బులు పంపించాలి, అటువంటి ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఇందులో మనకు వచ్చే ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మన పర్సనల్ ఎథీరియం వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతుంది. సో మనకి ఈ ప్లాన్ అనేది 2 parts కింద అయితే డివైడ్ అయింది. ఒకటి ఫర్సేజ్ X3, ఇంకొకటి ఫర్సేజ్ X4. ఈ ప్లాన్లో మీరు రిజిస్టర్ అవ్వాలంటే కనుక 0.05 ఎథీరియం అయితే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇందులో మీరు ఎథీరియం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక మీరు ఒక మొబైల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు ఒక యాప్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే కనుక ముందు మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్లే స్టోర్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ వ్యాలెట్ అనేది మనకి చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రివ్యూస్ కూడా చూడొచ్చు. 4.5 ఉంది మనకి రేటింగ్ అనేది. సో 1 million+ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే మనకి మోర్ దాన్ 10 lakhs టీమ్ పైన దీని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ట్రస్ట్ వ్యాలెట్. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ప్రైవేట్ అండ్ సెక్యూర్. సో ఇక్కడ మీకు 2 options అయితే ఉంటాయి, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్. సో మనకి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ మనం ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ అని క్లిక్ చేయొచ్చు. సో మరి ఎవరైతే కొత్తగా వ్యాలెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రైవసీ పాలసీ ఉంది, అలాగే మనకి టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది. సో మీరు రీడ్ చేయొచ్చు. ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీడ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకోటి రావడం జరుగుతుంది, బ్యాకప్ యువర్ వ్యాలెట్ నౌ అని. దీన్ని ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ మీరు కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు స్క్రీన్ మీద 12 వర్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ వర్డ్స్ అయితే మనకు కనిపించట్లేదు. సో మీ మొబైల్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఆ ఇంగ్లీష్ పదాలని మీరు ఏదైనా ఒక పెన్ను పేపర్ మీద తీసుకొని రాసి పెట్టుకోండి, లేదంటే మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే అవి మనకి సెక్యూరిటీ వర్డ్స్ టైప్. అవి మనం ఇన్ కేస్ ఆ వర్డ్స్ అనేవి మనం మిస్ అయితే కనుక మనం ఇంకా ట్రస్ట్ వాలెట్ని అయితే మనం యూజ్ చేయలేం. ఓకే, అది మీరు క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ 12 పదాలు మీరు ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే కింద వర్డ్స్ కనిపిస్తుంటాయి, పైన మీకు ఒక ఎంటీ బాక్స్ అయితే కనిపిస్తుంది. మీకు వచ్చిన వర్డ్స్ ఏవైతే ఆర్డర్లో ఉన్నాయో సేమ్ అదే ఆర్డర్ని అందులో మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో మనకి ట్రస్ట్ వాలెట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ట్రస్ట్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటాము. సో ట్రస్ట్ వాలెట్లో రిజిస్టర్ అయినప్పుడు మీకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అయితే వస్తాయి. సో మీకు ప్రతి వర్డ్కి కూడా ఒక సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. సో సీరియల్ నెంబర్ 1కి ఒక వర్డు, సీరియల్ నెంబర్ 2కి ఒక వర్డు, అలాగే 10కి ఒక వర్డు. సో ఇవేంటంటే ఈ ఆర్డర్ అనేది మీరు చాలా సెక్యూర్డ్గా ఒక దగ్గర అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్టీగా మీరు ఉంచుకోవాలి. సో అందరూ ట్రస్ట్ వాలెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఫస్ట్ అయితే మీరు ప్లాన్ మొత్తం తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాత 0.05 పెట్టి మీ ఐడి అనేది ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీరు పెట్టే 0.05 ఇథీరియం అనేది మీకు 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అవుతుంది. సో ఒక పార్ట్ అనేది మనకి X3లోకి వెళ్తుంది, అలాగే మనకి సెకండ్ పార్ట్ అనేది X4లోకి వెళ్తుంది. అంటే 0.05 2 పార్ట్స్, ఒకటి 0.025, ఇంకొకటి 0.025. ఓకే, సో ఇక్కడ మనకి X3 అనేది కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్, ఇది 3x3 మ్యాట్రిక్స్లో అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి X4 అనేది కంప్లీట్గా మనకి నాన్ వర్కింగ్ ప్లాన్, ఇది మనకి 2x4 మ్యాట్రిక్స్లో అయితే వర్క్ చేస్తుంది. ఇందులో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ ఐడితో లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు లోపల డాష్బోర్డ్లోని 2 పార్ట్స్ కింద అయితే కనిపిస్తుంది. ఒకటి కంప్లీట్గా మనకి X3 రిలేటెడ్గా ఉంటుంది, ఇంకొకటి కంప్లీట్గా మనకి X4 రిలేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు లైవ్లోని ఏదైనా ఒక ఐడి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది మనకి ఫర్సేజ్ యొక్క వెబ్సైట్. ఇది ఇందులో ఏంటంటే మీరు ప్రపంచంలో ఎవరి ఐడి అయినా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, కానీ ఎటువంటి చేంజెస్ మాత్రం మీరు చేయలేరు. ఇప్పుడు ఇందులో మీకు ఒక ఐడి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూయింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఫర్సేజ్ యొక్క డాష్బోర్డ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, ఇందులో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అవుతుందని. అందులో ఒకటి మనకి X3, ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి X3 స్లాట్ ఇది. అలాగే మనకి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ X4 స్లాట్ అనేది ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా మనకి 12 స్లాట్స్ అయితే ఉంటాయి. X3లో మనకి 12 స్లాట్స్ ఉంటాయి, అలాగే మనకి X4లో కూడా 12 స్లాట్స్ అయితే ఉంటాయి. సో మనకి X3 అనేది కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్, X4 అనేది కంప్లీట్గా నాన్ వర్కింగ్ ప్లాన్. సో ఇందులో ఎవరు ఐడి రిజిస్టర్ చేసినా సరే ప్రతి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అవుతుంది. ఒకటి 0.025 అనేది X3లోకి వెళ్తుంది, సెకండ్ పార్ట్ అనేది 0.025 అనేది X4లోకి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ అయితే మీకు కంప్లీట్గా X3 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు X4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ X3 అనేది కంప్లీట్గా అయితే వర్కింగ్ ప్లాన్. ఇది ఇందులో మీరు మినిమం 3 మెంబర్స్ని రిఫర్ చేయాలి, అలాగే మీరు మ్యాక్సిమం ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. సో మీరు ఎంతమందిని రిఫర్ చేసినా వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్లోనే ఉంటారు. ఎగ్జాంపుల్కి మీరు 10 మెంబర్స్ని జాయిన్ చేసినా, 100 మెంబర్స్ని జాయిన్ చేసినా వాళ్ళందరూ మీకు ఫస్ట్ లెవెల్లోనే ఉంటారు. సో ఇప్పుడు X3 నుంచి ఇన్కమ్ అనేది మీకు ఎలా జనరేట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. సో ఇందులో మీరు మినిమం 3 మెంబర్స్ని రిఫర్ చేశారనుకోండి, ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్కి మీరు ఇందులో ఫస్ట్ పర్సన్ని రిఫర్ చేశారనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది 0.025 అనేది డైరెక్ట్గా మీ ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే సెకండ్ పర్సన్ రిఫర్ చేశారో ఈ పర్సన్ నుంచి డైరెక్ట్గా మీకు 0.05 అనేది డైరెక్ట్గా మీ ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ని రిఫర్ చేశారో 0.025 అనేది మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా అతనికి యాడ్ అయిపోతుంది. సో మీ ఐడి అనేది ఏమవుతుందంటే రీసైకిల్ కింద మూవ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు 3 మెంబర్స్ని రిఫర్ చేస్తే ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది, థర్డ్ మెంబర్ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మీ అప్లైనర్కి వెళ్తుంది, మీ ఐడి అనేది రీసైకిల్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు చూపించాలంటే కనుక ఇక్కడ ఈ పర్టికులర్ ఐడి ఏదైతే ఉందో ఇతను 7 మెంబర్స్ని డైరెక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 7 మెంబర్స్ని డైరెక్ట్ చేశారు. ఇక్కడ ఈ ఐడి అనేది మనకి ఇక్కడ 4 టైమ్స్ రీసైకిల్ కింద మూవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టైమ్స్ రీసైకిల్. ఇక్కడ మీరు సింబల్ చూస్తే ఇది రీసైకిల్ సింబల్ ఇది.
సో ఇక్కడ రీసైకిల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ 3 మెంబర్స్ని రిఫర్ చేశారు కదా. సో 3 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్లాట్ అయితే ఫుల్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మీ ఐడి అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది. సో దాన్నే మనం రీసైకిల్ అంటాం. సో ఇప్పుడు మీకు రీసైకిల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను ఈ ఐడి మీద. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి X3లోని ఐడి అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రీసైకిల్ అనేది 4 టైమ్స్ అయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీకు 4th రౌండ్ అనేది రన్నింగ్లో ఉంది. సో మీకు ప్రీవియస్ రౌండ్స్ చూడాలంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తాను అప్ యారో అనేది, ఇది మనకి 4/4 అంటే మనకి 4th లెవెల్ అనేది ఇక్కడ రన్నింగ్లో ఉంది రీసైకిల్లోని. సో ఇక్కడ మీకు అప్ యారో క్లిక్ చేశాను. అప్ యారో క్లిక్ చేస్తే ఇది మనకి స్టార్టింగ్ అంటే 0/4 అంటే ఇది మనకి కంప్లీట్గా ఈ పర్సన్ డైరెక్ట్గా 3 మెంబర్స్ని రిఫర్ చేశారు అది. నెక్స్ట్ మనకి ఇంకోటి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 నుంచి ఇక్కడ 1 ఉంది అంటే ఇది మనకి ఫస్ట్ రౌండ్. ఓకే, తర్వాత ఇది మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ రౌండ్లో కూడా మనకి 3 కంప్లీట్ అయిపోయి అంటే ఈ 2 పర్సన్స్ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 3rd పర్సన్ అమౌంట్ అనేది అప్లైనర్కి వెళ్ళి మన ఐడి అనేది రీసైకిల్కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక 3rd రౌండ్ ఇది. 3rd రౌండ్లో కూడా మనకి ఇక్కడ 3 అనేది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకి 4th రౌండ్. ఓకే, ఇలా చూస్తే మనకి 4th రౌండ్ ఇంకా మనకి కంప్లీట్ కాలేదు, స్టార్టింగ్లో ఉన్నారు. సో ఇందులో మనకి రీసైకిల్ సిస్టమ్ అయితే మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మీరు ఎంతమంది అయితే రిఫర్ చేస్తారో ప్రతి వాళ్ళ నుంచి మీకు 0.025 అనేది మీకు వస్తూనే ఉంటుంది. సో ఇలా ఏంటంటే మీ కింద టీం అనేది పెరుగుతున్న కొద్దీ మీ ఐడి అనేది ఎన్నిసార్లైనా రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్నిసార్లు రీసైకిల్ అవ్వాలనే లిమిట్ అయితే లేదు. సో ఇది అన్లిమిటెడ్ అనమాట. సో మనకి సిస్టమ్ అనేది ఉన్నంతకాలం మీ ఐడి అనేది ఇలా రీసైకిల్ అవుతూనే ఉంటుంది. సో మీ కింద టీం అనేది అంత పెంచుకుంటే మీకు ఐడి అనేది అన్నిసార్లు రీసైకిల్కి వెళ్ళి మీకు అంత ఇన్కమ్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఇప్పటివరకు మీరు మొదటి స్లాట్ గురించి అయితే తెలుసుకున్నారు. ఇందులో మనకి టోటల్గా 12 స్లాట్లు అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్గా ఎర్న్ చేయాలంటే కనుక మీ స్లాట్ని అయితే మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇందులో మనకి టోటల్గా 12 స్లాట్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఫస్ట్ స్లాట్ నుండి 2వ స్లాట్కి అప్గ్రేడ్ చేసుకోవాలి, 2 నుంచి 3, 3 నుంచి 4, అలాగే ఏంటంటే మీరు 12వ స్లాట్ వరకు మీరు అప్గ్రేడ్ చేసుకుంటుంటే మీకు ఇందులో ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు మొదటి స్లాట్లోని 2 మెంబర్స్ని ఎప్పుడైతే రిఫర్ చేశారో ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 0.025, రెండో పర్సన్ నుంచి 0.025 వచ్చింది. అంటే స్టార్టింగ్లో మీరు ఇందులో రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో 0.05 అనేది మీరు ఇందులో 2 మెంబర్స్ని రిఫర్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేసినట్టే. సో ఇప్పుడు మీరు కావాలంటే మీ ఐడిని 2వ స్లాట్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు నేను మొదటి స్లాట్లోనే ఎక్కువ మందిని టీమ్ని రిఫర్ చేసుకొని ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటానంటే మీరు ఇక్కడే అన్లిమిటెడ్ జాయినింగ్ చేసి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకసారి మీరు సెకండ్ స్లాట్కి అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇందులో మీరు సెకండ్ స్లాట్కి అప్గ్రేడ్ అవ్వాలంటే కనుక ఇందులో మీరు 0.05 పెట్టి ఈ స్లాట్ని అయితే మీరు బై చేయాల్సి ఉంటుంది. సో మీరు మొదటి స్లాట్లో ఉన్నప్పుడు మీకు సింబల్ చూడండి, ఇక్కడ బై అనే సింబల్ ఉంది కదా, ఈ బై అనే సింబల్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మొదటి స్లాట్లో ఉన్నారో మీకు సెకండ్ స్లాట్ దగ్గర ఈ సింబల్ మీకు కనిపిస్తుంటుంది బై అని. సో మీరు కావాలంటే బై చేయొచ్చు, లేదంటే మొదటి స్లాట్లోనే మీరు ఎక్కువ మందిని జాయిన్ చేసుకొని మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఎలా అయితే 0.05 పెట్టి మీ సెకండ్ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకున్నారో, తర్వాత ఏంటంటే మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న టీం ఎవరైనా సరే సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తున్నారనుకోండి, ఆ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మీకు వస్తుంది. సో ఇక్కడ సెకండ్ లెవెల్లో కూడా టీం అనేది మీకు ఫస్ట్ లెవెల్లో ఎలా అయితే ఫిల్ అయిందో సెకండ్ లెవెల్లో కూడా అలాగే ఫిల్ అవుతుంది. సో మీ డౌన్లైన్లో ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళు మీకు ఫస్ట్ ఇక్కడ వస్తారు, తర్వాత అప్గ్రేడ్ చేసుకున్న పర్సన్ ఇక్కడ వస్తారు, తర్వాత అప్గ్రేడ్ చేసుకున్న పర్సన్ ఇక్కడ వస్తారు. అంటే ఇక్కడ మీకు 3 మెంబర్స్ ఎప్పుడైతే ఫిల్ అయ్యారో ఫస్ట్ మెంబర్ ఐడి అమౌంట్ మీకు వస్తుంది, సెకండ్ మెంబర్ యొక్క అప్గ్రేడ్ అమౌంట్ మీకు వస్తుంది, 3rd మెంబర్ ఐడి ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆ అమౌంట్ అనేది మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ ఐడి అనేది మళ్ళీ రీసైకిల్కి వెళ్ళిపోతుంది. సో మీకు ఫస్ట్ లెవెల్లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టైమ్స్ అయింది, అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్లో కూడా 3 టైమ్స్ అయింది. అలాగే ఏంటంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మీకు సేమ్ ఇదే ఫార్మాట్లో మీ టీం అనేది ఫిల్ అవుతుంటుంది. సో మీ ఐడి అనేది రీసైకిల్కి మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీ డౌన్లైన్ కన్నా ముందు మీ ఐడి అనేది మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి లెవెల్లోని. సో ఇలా చేసుకోవడం వల్ల మీ డౌన్లైన్లో ఎవరు అప్గ్రేడ్ చేసుకున్నా ఆ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఇన్ కేస్ మీరు ఐడిని అప్గ్రేడ్ చేసుకోలేదు అనుకోండి, మీకంటే ముందు మీ డౌన్లైన్ మెంబర్స్ ఎవరైనా అప్గ్రేడ్ చేసుకుంటే ఆ ఇన్కమ్ అనేది స్కిప్ అయ్యి మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇందులో మనకి రీసైకిల్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేయడం వల్ల మనకి ఇందులో ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ మనకి 4 రౌండ్స్ అయితే వెళ్ళింది కదా. 4 రౌండ్స్లోని ఫస్ట్ రౌండ్ అమౌంట్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ కోసం యూజ్ చేసుకున్నారు. కానీ రిమైనింగ్ 3 రౌండ్స్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే మనకి 0.25 అంటే మనకి ఇక్కడ నుంచి 0.25, ఇక్కడ నుంచి 0.25, టోటల్గా మనం చూసుకుంటే 0.05 అనేది మనకి 3 టైమ్స్ రావడం జరిగింది. ఆ 3 టైమ్స్ వచ్చిన ప్రాఫిట్ కూడా డైరెక్ట్గా మన ఎథీరియం వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది.
సో ఇలా ఏంటంటే మనకి ప్రతి లెవెల్లో కూడా ఫస్ట్ 2 ఐడీస్ అమౌంట్ అనేది మనం అప్గ్రేడ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ రీసైకిల్ వచ్చిన ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మనకి ప్రాఫిట్ కింద ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పర్సన్ అనేది ఆల్మోస్ట్ మనకి 5th స్లాట్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు. ఓకే, సో అలాగే మీకు ఇందులో వచ్చిన ఇన్కమ్ కూడా అయితే మీకు సపరేట్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ X3లో మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, X4లో ఎంత ఇన్కమ్ వచ్చింది ఇక్కడ మీకు అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, కంప్లీట్గా మనకి X3లో ఎప్పటివరకు వచ్చిన ఇన్కమ్ అనేది ఇక్కడ $817 ఉంది. సో ఇక్కడ మనకి టోటల్గా వచ్చిన ఇన్కమ్ చూస్తే కనుక $8,018 అయితే ఉంది. దీన్ని మన ఈథీరియంలో కన్వర్ట్ చేసుకుంటే కనుక 33 ఈథీరియంస్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ పర్సన్ డైరెక్ట్గా మనకి 7 మెంబర్స్ మాత్రమే రిఫర్ చేశారు, కానీ ఇతనికి వచ్చిన ఇన్కమ్ చూస్తే కనుక $8,018 అంటే 33 ఈథీరియంస్ అయితే అర్న్ చేసుకున్నారు. సో అది ఎలా సాధ్యమైందంటే మనకి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం వల్ల, అంటే డౌన్లైన్ మెంబర్స్ కన్నా ముందు అప్గ్రేడ్ చేసుకుంటుంటే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఐడి అనేది రీసైకిల్కి మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఇందులో ఎక్కువ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి కంప్లీట్గా X3 క్యాలిక్యులేషన్ ఇది. సో ఇప్పటివరకు మనం X3 గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోని X4 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ X4 అనేది కంప్లీట్గా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇది. ఈ ప్లాన్లో ఎవరు రిజిస్టర్ అయినా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. సో మనకి 0.025 అనేది X3కి వెళ్తుంది, అలాగే మనకి 0.025 అనేది X4 కింద వెళ్తుంది. సో ఇది మనకి 2x4 మ్యాట్రిక్స్లో అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి 2x4 అంటే మనకి ఫస్ట్ లైన్లో 2 ఉంటాయి, తర్వాత సెకండ్ లైన్లో మనకి 4 ఉంటాయి, అంటే దీన్ని మనం 2x4 మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ పేమెంట్ అయితే చూడండి, ఇక్కడ మనకి ఈ ఐడికి వచ్చిన అమౌంట్లోని X3 నుంచి అయితే మనకి 817 వచ్చింది, ఇక్కడ X4లో చూస్తే కనుక మనకి 7,200 అయితే రావడం జరిగింది. అంటే ఇతనికి వచ్చిన టోటల్ అమౌంట్లో నుంచి 90% మనకి X4 నుంచి వచ్చింది, అంటే మనకి ఇక్కడ నుంచే రావడం జరిగింది. సో ఎందువల్ల మనకి అంత అమౌంట్ వచ్చిందంటే ఈ పర్టికులర్ ఐడి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ స్లాట్స్ అన్నీ ముందే బై చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 10 స్లాట్స్ అనేది ఆల్రెడీ బై చేసి పెట్టుకున్నారు. సో ఇలా బై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి X3లో నుంచి ఐడీస్ అన్నీ మనకు ఆటోమేటిక్గా X3లో అయితే వస్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఐడీస్ కింద మనకి ప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఇందులో మనకి ఐడీస్ అనేవి ఎలా ప్లేస్ అవుతాయంటే, సో 1 2 3 4 5 6 అంటే టోటల్గా మనకి 6 ఐడీస్లో నుంచి సో ఫస్ట్ 2 ఐడీస్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి 3rd ఐడి 4th ఐడి 5th ఐడి అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకు వస్తుంది. తర్వాత 6th ఐడి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మళ్ళీ మన స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మన ఐడి అనేది రీసైకిల్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మన కింద ఎన్ని ఐడీస్ అయితే ఫిల్ అయ్యో ఆ ఫిల్ అయిన ప్రతి దాంట్లోని ఫస్ట్ 2nd 6th ఐడి అనేది మన స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ 3 ఐడీస్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఈ X4లో ఏంటంటే చాలామంది ముందే ఈ స్లాట్స్ అన్ని ముందే బై చేసి పెట్టుకుంటారు. సో అలా ఎందుకు చేస్తారంటే మనం X3తో కంపేర్ చేసుకుంటే X4 అనేది కంప్లీట్గా మనకి నాన్ వర్కింగ్ ప్లాన్ ఇది. అలాగే ఇందులో మనకి టీమ్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది చూస్తే మనకు ఒక కలర్లో ఉంది, అలాగే మనకి ఇది చూస్తే ఇంకొక డిఫరెంట్ కలర్లో ఉంది, అలాగే మనకి ఇది చూస్తే ఒక డిఫరెంట్ కలర్లో ఉంది. సో ఇక్కడ మనకి కలర్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఈ కలర్కి మనకి ఇక్కడ కామెంట్ అయితే ఇవ్వడం జరిగింది, పార్ట్నర్ ఇన్వైటెడ్ బై యూ. అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు ఆటోమేటిక్గా X3లో కూడా ఉంటారు, అలాగే మనకి X4లో కూడా ఉంటారు. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ 2 పార్ట్స్ అవుతుంది కాబట్టి ఒక పార్ట్ X3లోకి వెళ్తుంది, ఒక పార్ట్ అనేది X4లోకి వస్తుంది. ఓకే, దీని మీనింగ్ అయితే అది. తర్వాత చూస్తే కనుక మనకి ఓవర్ఫ్లో ఫ్రమ్ అప్, అలాగే ఏంటంటే మన అప్లైనర్స్. ఎగ్జాంపుల్కి ఇందులో మీరు జాయిన్ అయినప్పుడు మీ ఐడి అనేది X అనుకోండి. సో మీరు X అనే ప్లేస్లో మీరు జాయిన్ అయ్యారు అంటే మీ కిందని టాప్లో ఏ నుంచి అలాగే కిందని Z వరకు టీం అయితే ఉంటుంది. సో ఏ నుంచి X మధ్యలో ఎవరు వర్క్ చేసినా సరే ఆ టీం అంతా మీకు యాడ్ అవుతుంది. అలాగే మీకు కింద నుంచి Z నుంచి మీ బిలో టీం ఎవరు వర్క్ చేసినా సరే మీ టీం అయితే మీకు ఇక్కడ బాటమ్ ఓవర్ఫ్లో, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లూ కలర్ ఉందంట మనకి కింద నుంచి వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో మనకి ఓవర్ఫ్లో ఫ్రమ్ అప్ అంటే మనకి పైనుంచి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి పర్పుల్ కలర్ అయితే ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఒకరిని రిఫర్ చేసాం అనుకోండి, సో వాళ్ళు కూడా వేరే వాళ్ళని రిఫర్ చేస్తారు. సో అలా వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు మనం రిఫర్ చేసిన వాళ్ళకంటే ముందు వాళ్ళ ఐడిని అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన డౌన్లైన్ కాకుండా మనకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎవరైతే రిఫర్ చేస్తామో వాళ్ళ నుంచి మనకి టీం అనేది ఇక్కడ పడుతుంటుంది. సో మనం రిఫర్ చేస్తాం, వాళ్ళు రిఫర్ చేస్తారు. అలాగే ఏంటంటే టీం అనేది చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతుంది. తర్వాత మన అప్లైన్ నుంచి వస్తుంది, తర్వాత మన డౌన్లైన్ నుంచి వస్తుంది. అలాగే ఎవరైనా సరే మన టీంలోని వాళ్ళ ఐడిని అప్గ్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఐడి మనకి స్కిప్ అయ్యి కూడా ఒక్కొక్కసారి మనకి రావడం జరుగుతుంది.
సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ 4th స్లాట్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు మనకి ఫిల్ కాలేదు, కానీ మనకి 5th స్లాట్ 6th ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా ఫిల్లింగ్ అయిపోయింది. ఇది ఎలా ఫిల్ అయిందంటే మన అప్లై నుంచి డౌన్లై నుంచి ఐడీస్ అనేది ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది X4లో ఎక్కువ వస్తుంది. సో దీన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ట్రీట్ చేస్తే కనుక ఈ స్లాట్స్ అన్నీ ముందే మీరు బై చేసి పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో కేవలం మరి స్లాట్స్ని బుక్ చేసుకునే మనకి ఇంత ఇన్కమ్ వచ్చిందంటే అదే మనం ఇందులో మనం వర్క్ చేస్తూ ఇంకా ఎక్కువ ఇన్కమ్ అయితే మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు ఒక 100 మెంబర్స్ని X3లో రిఫర్ చేశారనుకోండి, ఆ 100 మెంబర్స్ కూడా ఆటోమేటిక్గా మీకు X4లో అయితే మీకు యాడ్ అవుతుంటారు. సో అలా యాడ్ అయిన అమౌంట్ అనేది మీకు వస్తుంటుంది, వాళ్ళు అప్గ్రేడ్ చేసిన అమౌంట్ అనేది మీకు వస్తుంటుంది, ఇందులో మీకు ఐడి అనేది రీసైకిల్ అయ్యి ఆ అమౌంట్ కూడా మీకు వస్తుంటుంది. సో మీకు ఇందులో కూడా ఏంటంటే ప్రతి లెవెల్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో మీ టీం కంటే ముందు మీరు అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాత మీ టీం అప్గ్రేడ్ చేసుకుంటే ఆ ఇన్కమ్ అనేది మీకు వస్తూనే ఉంటుంది ఇక్కడ. సో ఇందులో ఏంటంటే నేను ఎవరిని రిఫర్ చేయలేను కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెడతాను అనుకునే వాళ్ళకి ఏంటంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇందులోని ఈ X4లోని స్లాట్స్ అయితే ముందే మీరు బై చేసి పెట్టుకోండి. ఇలా బై చేసి పెట్టుకోవడంలో అయితే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. అదే ఇందులో మీరు సీరియస్గా వర్క్ చేస్తే కనుక, అంటే మీరు స్టార్టింగ్లో 3 మెంబర్స్ని అయితే రిఫర్ చేస్తారు, ఆ 3 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 3 మెంబర్స్ని చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో మీ కింద టీం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీకు X3 ఇన్కమ్ వస్తుంది, అలాగే మీకు ఇక్కడ X4 ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ టీం కన్నా ముందు మీరు ఐడీని మీరు ఇక్కడ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా టీం అనేది మీకు అంతా పెరుగుతూ వెళ్తుంది అనుకోండి. అట్లీస్ట్ ఇందులో మీరు ఒక 3 months సీరియస్గా వర్క్ చేస్తే కనుక మీరు 1 year కంప్లీట్ చేసుకునేసరికి మీరు మినిమం 3 to 5 crores అయితే ఇందులో ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఇందులో ఇన్కమ్ అనేది మనకి ఎంత సూపర్ ఫాస్ట్గా వస్తుందో. సో మనకి ఇందులో వచ్చిన ఇన్కమ్ అంతా డైరెక్ట్గా మన ట్రస్ట్ వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం మనీ అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఈ ప్లాన్ ఏదైతే ఉందో మనకి ప్రపంచం మొత్తం అయితే ఈ ప్లాన్ రన్ అవుతుంది. సో ఇప్పటివరకు చూస్తే కనుక ఇందులో మనకి 3 lakhs వరకు జాయినింగ్స్ అయితే వచ్చాయి. ప్రతిరోజు మనకి 10,000 నుంచి 12,000 వరకు అయితే జాయినింగ్స్ వస్తున్నాయి ఇందులోని. సో నెక్స్ట్ మనకి 3 months కంప్లీట్ చేసుకునేసరికి ఇది మనకి 25 lakhs అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది ఇది. సో మనకి ప్లాన్ అనేది ఇంకా స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే కనుక జాయిన్ అయితే ఇందులో మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్ అయితే కావాలి. సో మనం డబ్బులు సంపాదించుకోవడానికి మార్కెట్లో మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ మనకి సూపర్ ఫాస్ట్గా డబ్బులు ఇచ్చేది, జెన్యున్గా డబ్బులు ఇచ్చేది, ఒక లాంగ్ రన్నింగ్ కాన్సెప్ట్ ఉండేది మనకి ఓన్లీ ఫర్సేజ్ ఒకటే ఉంది. ఓకే, సో మరి ఈ ప్లాన్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలనే దానికి నేను సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 1 yearలో ఎవరైతే మినిమం 3 to 5 crores ఎర్నింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇది చాలా బెస్ట్ ప్లాన్ ఇది. సో దీన్ని మిస్ చేసుకోకండి, హ్యాపీగా జాయిన్ అయ్యి మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.